ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మెదక్లో చాలా ఘనంగా మేము వారి బర్త్డే జరుపుకోవడం జరిగింది. మా అందరి తరఫున, మెదక్ నియోజకవర్గం తరఫున, మెదక్ జిల్లా తరఫున, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత పదవులు అధిరోహించి మరి ఆరోగ్యాలతోని ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఇంకా గట్టిగా పోరాటం చేసే ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని కూడా భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమంలో పనిచేసి, ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి, ఉద్యమం అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా అనేక శాఖల మంత్రిత్వాన్ని కూడా వారు పోషించడం జరిగింది. పిఆర్ మినిస్టర్గా కావచ్చు, దానికే మరి వన్నె తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఐటీ మినిస్టర్గా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందంజలో ఉంచడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ ద్వారా అనేక పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా ప్రగతి పదంలో నడిపించడం జరిగింది. అంటే ఏ శాఖ నడిపించినా, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినా ఆ డిపార్ట్మెంట్కి వన్నె తెచ్చే విధంగా, ఆ పనికి వన్నె తెచ్చే విధంగా గౌరవ కేటీఆర్ గారు పనిచేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల మన్ననలు ఉన్నాయి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నది. డెఫినెట్గా గౌరవ కేటీఆర్ గారు రాబోయే కాలంలో కూడా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించే విధంగా భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాల్సిందే. ఇప్పటికే ధైర్యంతో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాడి, ప్రభుత్వంనే ఎదిరించి అనేక సమస్యలను ముందుకు తీసుకొచ్చి మరి వాళ్ళ నోళ్లను కూడా మోయించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా మరి మరింత ముందుకెళ్ళి తెలంగాణ ప్రజలను మరి ఆదుకోవడం కోసం, తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం మరి గౌరవ కేటీఆర్ గారు కూడా ముందంజలో ఉంటారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. వారికి మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ఆడబిడ్డలా కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్.